శుకమహర్షి పరీక్షిన్ మహారాజునకు గజేంద్రమోక్షణ కథను వివరిస్తున్నారు. రాజా, త్రికూటం అనే గొప్ప పర్వతం ఉన్నది. దాని నుండి ఒక పెద్ద ఏనుగుల మంద దప్పిక తీర్చుకోవడానికి, జల విహారం చేయడానికి బయలుదేరింది. ఆ మందలరేడు అయిన ఒక గొప్ప గజరాజునకు ఒక పెద్ద జలాశయం కంటబడింది. అది అటగాంచంగరణీ విభుండు నవఫుల్లాంభోజ కల్హారమున్ నటదిందిందిరవారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాలరసాలసాల సుమనో వల్లీ కుటీతీరమున్ చటులోద్ధూతమరాళ చక్రవక సంచారంబు కాసారము ఆ జలాశయం అప్పుడప్పుడే విచ్చుకుంటున్న తామర పువ్వులతో, కలువ పువ్వులతో కళకళలాడుతున్నది. వానిమీద మదించిన తుమ్మెదలు నాట్యాలు చేస్తున్నాయి. దాని నిండా పెద్ద పెద్ద తాబేళ్లు, చాలా పెద్ద చేపలు, ఇంకా పెద్ద మొసళ్ళు విహరిస్తున్నాయి. వానితో అది ఎవ్వరికీ ప్రవేశింపనలవి కాకుండా ఉన్నది. దాని ఒడ్డుల మీద రావి చెట్లు, ఒకజాతి తాటి చెట్లు, మామిడి చెట్లు, మద్ది చెట్లు, పూలతీగలతో అల్లుకున్న పొదరిళ్ళు చూడముచ్చటగా ఉన్నాయి. అటూ ఇటూ గొప్ప ఉత్సాహంతో ఎగురుతున్న హంసలు, చక్రవాకాలు, కొంగలు మొదలైన పక్షులు కన్నులకు విందు చేస్తున్నాయి. అటువంటి పెద్ద జలాశయాన్ని ఆ గజరాజు చూశాడు.